నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పంచారామ క్షేత్రాలలో ప్రసిద్ధ క్షేత్రం సోమారామం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గుణిపుడి ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ ఉమా మహేశ్వర జనార్దన స్వామివార్లు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. శ్రీ ఉమా సోమేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమైన సోమారామం క్షేత్ర ప్రాశస్త్యాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివనామ స్మరణతో పునీతమైన దివ్య క్షేత్రం సోమారామం. నమః శివాయ. శివాయ నమః. పరమేశ్వరుని పంచముఖాలై ప్రకాశించే పంచారామ క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ప్రసిద్ధమైన దివ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది. గుణుపూడి భీమవరంగా పిలువబడుతున్న ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. పంచారామ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వార్లు కొలువై ఉన్నారు. శ్రీ ఉమా సోమేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమవుతున్న ఈ దివ్య క్షేత్రం భక్తుల పాలిటి కల్పతరువుగా విరాజిల్లుతోంది. సోమారామంలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివార్ల ఆలయం గురించి భీమఖండం బ్రహ్మాండ పురాణాలలో విశేషంగా పేర్కొనడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్య రాజులలో ప్రసిద్ధుడైన చాళుక్య భీముడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్య రాజులలో ప్రసిద్ధుడైన చాళుక్య భీముడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 3వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయానికి గోపురం, ప్రాకారం నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ ఆలయం గురించి భీమఖండం, బ్రహ్మాండ పురాణాలలో విశేషంగా పేర్కొనటం జరిగింది. అహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం. న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశాః న వా పాణిపాదం న చోపస్థపాయో చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం.
సోమేశ్వర స్వామి ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించాడని పురాణాలలో పేర్కొన్నారు. ఆ కారణంగానే సోమేశ్వర లింగం అమావాస్య రోజున గోధుమ రంగు, నలుపు రంగులోనూ, పౌర్ణమి నాడు శ్వేత వర్ణంలోనూ రంగులు మారుతుందని చెప్తారు. సోమారామానికి సంబంధించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం తారకాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుని అనుగ్రహం పొంది పరమేశ్వరుని అమృతలింగాన్ని తన మెడలో ధరించాడట. ఆ అమృతలింగమే అతనికి ప్రాణరక్షగా నిలిచేదట. అనంతరం అతడు దేవతలను అనేక రకాలుగా బాధలు పెట్టేవాడట. తారకాసురుని బాధలు భరించలేక దేవతలు కుమారస్వామిని శరణు కోరగా కుమారస్వామి తారకాసురుని మెడలో ఉన్న అమృతలింగాన్ని ఛేదించాడట. తారకాసురుడు మరణించగా వెంటనే ఆ అమృతలింగం 5 ముక్కలుగా పడిందట. పరమేశ్వరుని పంచముఖాలుగా ఉన్న ఈ 5 ముక్కలు పంచారామ క్షేత్రాలుగా ఏర్పడ్డాయని పురాణాల వల్ల అర్థమవుతోంది. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రి శృంగనికేతనం. గర్భాలయంలో సోమేశ్వర స్వామి వారి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి భావంతో పులకించిపోతారు. అభివందితం చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. ఈ ఆలయంలోని లింగ భాగాన్ని చంద్రుడే ప్రతిష్ఠించాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే శ్రీ సోమేశ్వర లింగం అమావాస్య రోజున గోధుమ, నలుపు వర్ణంలోనూ, పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోనూ రంగులు మారుతుందని చెబుతారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. శ్రీ ఉమా సోమేశ్వరాలయాన్ని 3వ శతాబ్దంలో నిర్మించినట్లు వివిధ పరిశోధనలు తెలుపుతున్నాయి. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న భక్తులకు వివిధ ఉపాలయాలు కనిపిస్తాయి. గర్భాలయంలో సోమేశ్వర స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో కుడి చేతి వైపున ఉన్న పార్వతీదేవి అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. శ్రీకంఠుని హృదయేశ్వరి కనులారా నిన్ను చూసే భాగ్యానివమ్మ, కనులారా నిన్ను చూసే భాగ్యానివమ్మ. శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. శివకేశవులిద్దరూ ఈ క్షేత్రంలో కొలువై ఉండటం వల్ల ఈ క్షేత్రం శివకేశవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. నవగ్రహాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, కుమారస్వామి వార్ల ఆలయాలతో పాటు క్షేత్రపాలకుడైన జనార్దన స్వామి దర్శన భాగ్యాన్ని పొందుతారు. చందన చర్చిత నీలకళేబర
శ్రీ ఉమామహేశ్వర జనార్దన స్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. శివకేశవులిద్దరూ ఈ క్షేత్రంలో కొలువై ఉండటం వలన ఈ క్షేత్రం శివకేశవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. దేవాలయానికి తూర్పు భాగంలో చంద్రపుష్కరిణి అనే తటాకం దర్శనమిస్తుంది. దీనిని సోమగుండం అని పిలవటం జరుగుతుంది. ప్రధానాలయ ప్రాంగణంలో ఇరువైపులా సూర్య భగవానుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల మూర్తులు దర్శనమిస్తాయి. ప్రధాన ద్వారానికి కుడిచేతి వైపు భాగంలో నవగ్రహాలయం దర్శనమిస్తుంది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ నవగ్రహాలయమునకు చేరుకున్న భక్తులు నవగ్రహాది దేవతలను భక్తితో సేవిస్తారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే. నవగ్రహాది దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడికి సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. ఆంజనేయ స్వామివారి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తితో ప్రణమిల్లుతారు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే కొలువై ఉన్న శ్రీ వల్లీ దేవసేన సహిత కుమారస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో కొలువైన కుమారస్వామిని దర్శించుకొని ఓం కార్తికేయాయ నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః అంటూ వినమ్రతతో చేతులు జోడిస్తారు. శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆలయంలోని అన్నపూర్ణ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే సర్వజీవులకు జీవాధారమైన ఆహారానికి దేవేరిగా అన్నపూర్ణ సాక్షాత్కారమవుతుంది. అంతేకాదు సాక్షాత్తు ఈశ్వరుడికి భిక్ష నొసంగిన మాతగా ఈ అన్నపూర్ణ దేవియే అవ్వటం, ఆయమ్మ ఈ శైవాలయంలోనే కొలువవ్వటం విశేషం కాక మరేమిటి? నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ. విశాల ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న అన్నపూర్ణ అమ్మవారి ఆలయానికి చేరుకున్న భక్తులు గర్భగుడిలో కొలువై ఉన్న అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భక్తి భావంతో పులకించిపోతారు. పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అమ్మా జగన్మాత రక్షించి కాపాడు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. బరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ. సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ఇది పంచారామ ఆలయం క్షేత్రం.
ఇది తారకాసురుని కుమారస్వామి ఛేదించారు. తారకాసుని మెల్లో లింగం కుమారస్వామి ఛేదించడం వల్ల ఈ లింగం 5 భాగాలు అయ్యాయి. 5 దేవతల ప్రతిష్ట, అమరారామ అమరేశ్వర స్వామి ఇంద్ర ప్రతిష్ట, ఈ సోమేశ్వర స్వామి చంద్రుడి ప్రతిష్ట. ఇది చంద్ర ప్రతిష్ట మన స్వామిలో చంద్రుడు కళలు కనిపిస్తుంది. పౌర్ణమి నాడు తెల్లగాను అమావాస్య నల్లగా కళలు మారుతాయి స్వామి. ఇది సంవత్సరానికి ఏప్రిల్లో స్వామి మీద సూర్యకిరణాలు సూర్యోదయం కూడా పడుతుంది. ఇక్కడ ఈశ్వరుడు పైభాగంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి ఉండడం ఇక్కడే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది స్వామి పైభాగంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి. కాశీలో ఉంది అన్నపూర్ణాదేవి స్వామి తర్వాత ఇక్కడే భీమవరంలో ఉంది సోమేశ్వర స్వామి. శ్రీ ఉమా సోమేశ్వర స్వామికి ఏటా మహాశివరాత్రి నాడు జరిగే ఉత్సవాలు నయనానందకరం. ఆ రోజున స్వామివారికి విశేష అర్చనలు, అభిషేకాలతో పాటు రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము. పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము. తెలిమేని ఛాయగల దేవరా రుద్రా ఆవు పాలతో నీకు అభిషేకము. కార్తీక మాసంలో కూడా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. తెలిమేని ఛాయగల దేవరా రుద్రా. సోమారామం క్షేత్రమైన భీమవరం పట్టణానికి చేరుకోవటానికి దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. భక్తుల కోర్కెలు తీర్చే బోళాశంకరుడు ఈ మహాదేవుడు. ఆ ఈశ్వరుడు భక్త వశంకరుడిగా, కరుణామూర్తిగా పూజలందుకుంటున్న ఉమా మహేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.